ఈ ప్రవీణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు రా బాబు? ఇందాక నుంచి చదువుతున్నా, అసలు కనిపించట్లేదు. రే మామ, ప్రవీణ్ వచ్చాడా? రే వాసు, ప్రవీణ్ వచ్చాడా? జిత్తు, ప్రవీణ్ వచ్చాడా? పైకి పోయాడేంట్రా? సరే సరే. అబ్బా, ఈ సూర్యగాడు వస్తున్నాడు, అని అడుగుదాం. సూర్య, ప్రవీణ్ కనిపించాడా? సరేరా. అబ్బా, ఎంతసేపు ఎతకాలో వీడి కోసం. అలాంటి వాడిని కూడా పైకి తెప్పించేస్తున్నాడు దేవుడా. సరే గుణ, ప్రవీణ్ ఏమైనా కనిపించాడా? అట ఎంత దూరం వెళ్ళాలో వీడి కోసం. ఎక్కడీడు? ఎంతసేపు ఎతుకుతున్నా కనిపించట్లేదు. ఇక్కడ ఉన్నాడు. ఇక్కడేం చేస్తున్నాడు? పోయి అడుగుదాం. రే ప్రవీణ్, ఎక్కడేం చేస్తున్నావురా? అరే, నీకేమైనా పని ఉందా? నాకేం లేదు ఇప్పుడు. దా, ఇలా కూర్చో. నీకోసం ఎంతసేపు నుంచి చదువుతున్నాను తెలుసా? రే, ఏంట్రా ఎంతసేపు మాట్లాడుతున్నా? పిచ్చుకోరా పట్టించుకోవట్లేదు. రే, ఏం చూస్తున్నాడు వీడు? నాకేం అర్థం కావట్లా. రే మామ, ఏం చూస్తున్నావురా? ఏం చూస్తున్నాడు? రే మామ, ఏంట్రా పగడకలగా అంటున్నావా? కాదురా, ఈ నేచర్లో ఏదో ఉంది. నేచర్లోనా? ఉంది రే. ఇంగ్లీష్లో NATURE 6 లెటర్స్ ఉన్నాయి. జోక్స్ ఆపరా. ఈ ప్రకృతిలో అందం చూడు ఎంత బాగుందో. అందమా? చాలా అందంగా ఉందిరా. హీరోయిన్ గారి చాలా బాగుంది. జోకా? ఏ కాదా? అలా కాదురా, నేచర్ ప్రతి వాళ్ళతో ఏదో చెప్పాలనుకుంటుంది. అవునా? నీతో ఏం చెప్పింది? నాతోనా? మనుషులంతా ఒకటే, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అని చెప్పిందిరా. అవునా? అరే, నీకు తెలుసు కదా, నేను ఎక్కువగా ప్రార్థన చేయనని, నేచర్ లవ్ చేస్తానని. అసలు ఎందుకు అలా మారా నీకు తెలుసా? చెప్పు. సుమారుగా ఒక 8 years బ్యాక్ నేను ఎలా ఉండేవాడినంటే, పుట్టుకతోనే హిందూ అనమాట. నాకు హిందూయిజం అంటే బాగా ఇష్టం. అలాగే పక్క రిలీజన్ అన్నా అంతే ద్వేషం. పైగా ముస్లిమ్స్ని బాగా ద్వేషించాను అప్పుడు. వాళ్ళని చూడగానే ఒక టెర్రరిస్ట్ని చూసినట్టు ఫీలింగ్ నాకు. అలా ఉన్నప్పుడు కొంతమంది నన్ను అగ్రీ చేశారు, కొంతమంది నిజాలు చెప్పారు, అలా కాదు ఇది తప్పు అని. కానీ నేను పట్టించుకోలేదు, చిన్నపిల్లని కదా, తప్పనిపించలేదు. అలా ఉన్నప్పుడు ఒకసారి మా డాడీకి యాక్సిడెంట్ అయింది. అవునా? అంకుల్కి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు కాదు, 8 years బ్యాక్. ఓ సారీ, యూ క్యారీ ఆన్. ఫ్యామిలీలో ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుంది? అంతా బాధగా ఉంటుంది కదా, అలాగే బాధపడ్డాం. నాకు చాలా బాధ అనిపించింది. పైగా మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. నేను తట్టుకోలేకపోయాను. ఆ బాధని ఎక్స్ప్రెస్ చేయని తెలుసా. వెంటనే స్కూల్ నుండి హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ బాధలో అక్కడ ఉండలేకపోయాను. కానీ డాక్టర్ సేఫ్ అన్నారు. చాలా హాయిగా అనిపించింది. పైగా ఎవరు కాపాడారు అన్నారు, ఇంకా హాయి అనిపించింది. ఆయన ఎవరో తెలుసుకుని ఆయనకి దండం పెట్టాలనిపించింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా డాడీని ఎవరు కాపాడు, నీకు చెప్పచ్చు చెప్పకూడదు తెలియదమ్మా అని ఆయన అన్నారు. కానీ చెప్పండి సార్, నేను ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.
అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ఎవరు కరణ్ ఖాన్ అంట, ఆయనే కాపాడారంట. అవునా? ఇంకా నువ్వు లక్కీ అమ్మ, మీ డాడీ బ్లడ్ గ్రూపు ఆయన బ్లడ్ గ్రూపు ఒకటే, అందుగురించే మీ డాడీకి బ్లడ్ సఫలాకి ఎలాంటి ఇబ్బంది పడలేను నేను అని అన్నారు. అప్పుడు నాకు రెండు ఫీలింగ్స్ అన్నమాట. ఒకటి, కరమ్ ఖానా ముస్లిం మా డాడీని కాపాడా అని. కానీ ఏం చేస్తాం, కాపాడాలని అలా అనలేం కదా. అందుకే మనసుని రాయి చేసుకుని ఆయన అడ్రస్ తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అదే నా జీవితాన్ని మార్చేసింది అనమాట. ఆయన ఇంట్లో అలా అడుగు పెట్టగానే ఎక్కలేనంత ప్రశాంతత, నీకు చెప్పలేను ఆ ప్రశాంతత ఎలా ఉంది. ఎదురుగుండా ఒక చెట్టు, నువ్వు ఒక ముస్లిం వాళ్ళ ఇల్లు అంటే ఏమనుకుంటావు? ఖురాన్, అల్లా ఫొటోస్ ఎక్సెట్రా కదా. మనం హిందువులు ఇల్లన్నా వినాయకుడి బొమ్మ, శివుడి విగ్రహం ఏదోటి అనుకుంటాం కదా. కానీ చెట్టు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇలా చూస్తే ఈశ్వరుడు ఒక వివేకానంద, ఈశ్వరుడు ఒక బుద్ధుడు, ఒక మదర్ తెరీసా, ఇలాగ ఫోటోలు ఉన్నాయి. నాకు నమ్మది కాలేదు ఎవరింటికి వచ్చాను అని. అలా ముందుకి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన కనిపించారు. ఆయన్ని చూడగానే అలాగ ఆకర్షణ అనిపించింది. ఆయన ఫేస్ చూడగానే ఎవరికైనా హాయిగా ఉంటుంది. వెంటనే నాకు తెలియకుండానే నమస్కారం చేయాలనిపించింది. నాకు చూడగానే ముస్లిమా అనిపించింది. అప్పుడు ఆయన్ని ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి తెలుసా? సార్, మీరు నిజంగానే ముస్లిమా అని అడిగాను నేను. చూసా, ఆశ్చర్యంలో మనం ఏం అడుగుతాం మనకి తెలియదు. ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. తర్వాత నేను ఇంకా అప్పటికి కాన్షియస్లోకి వచ్చేసాను అనమాట. వచ్చేసి, సార్ మీరే కదా మా ఫాదర్ని కాపాడారు అని అడిగాను. అవును, మీ డాడీ? అవును, ఎలా ఉన్నారు ఇప్పుడు అని ఆయన అడిగారు. అప్పుడు ఆయన కైండ్నెస్ నచ్చింది. బాగున్నారు సార్. సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా అని అడిగాను. సరే అన్నారు. సార్ మీరు ఒక ముస్లిం, మీది కొంచెం టెర్రరిస్ట్ యాటిట్యూడ్ కదా, మీరు ఎలా కాపాడారు సార్ మా డాడీని, ఎలా అని అడిగితే ఆయన ఏం చెప్పలేదు. నేనేమో ఆయన ఏం చెప్తారని కుతూహలంతో ఎదురు చూశాను. అప్పుడు ఆయన ఏం చేస్తే తెలుసా? చెప్తే బాగా చేసి చూపిస్తా. ఒకసారి ఇలా కూర్చో, సరిగ్గా కూర్చో. ఓకే, ఇప్పుడు ఏం కనబడుతుంది? బ్లాక్గా ఉందిరా. జోక్స్ వద్దను, కొలిమి. ఏం ఆలోచించద్దు, ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఎలా అనిపించింది? చాలా ప్రశాంతంగా అనిపించింది. మనం మందిరంకి వెళ్తే ఇలాగ అనిపిస్తుంది కదా. ఇలానే అనిపిస్తుంది. ఆయన నాకు అదే చెప్పారు. అప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను. అవును, మీరు నాకు ఇది ఎందుకు చెప్పారు అని నేను అడిగితే ఆయన ఏమన్నా తెలుసా? నువ్వు టెంపుల్ దగ్గరకు వచ్చుంటే ఇంతే ప్రశాంతత వస్తుంది, అలాగే ఒక చెట్టు దగ్గరకు వచ్చినా ఇంతే ప్రశాంతత వస్తుంది, అలాగే నాకు పక్క వ్యక్తికి సాయం చేస్తే కూడా అంతే ప్రశాంతత వస్తుంది. ఏం చెప్పాడ్రా? ఆ తర్వాత అడిగాను, సార్ మీరేంటి ఒక ముస్లిమ్స్ ఉండి ఒక బుద్ధుడు, అలాగే ఒక మదర్ తెరీసా, అలాగే వివేకానంద, వీళ్ళు ఫొటోస్ పెట్టుకున్నారేంటి? సహజంగా ముస్లిమ్స్ అంటే ఏ ఖురాను లేకపోతే ఏ మక్కా ఫోటోను ఏవో పెట్టుకుంటారు కదా. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? నేను పుట్టుకతో ముస్లిం అవ్వచ్చు, కానీ నా జీవితం అంతా ఆ మతం గురించే బ్రతకను కదా.
అందరూ నా వాళ్ళే. నేను ముస్లిం అవ్వచ్చు, కానీ నేను చేసేది నా దేశం కోసం. నిజంగా మతాల గురించి కొట్టుకునేవాడు ఆ పవిత్ర గ్రంథాన్ని చదివి ఉండడు. అలాగే తోటి వ్యక్తికి సాయం చేయలేనివాడు మనిషే కాదు. ఒకటి చెప్పు బాబు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటావు? అందరూ బాగుండాలి అని కోరుకుంటావు కదా, నేను బాగుండాలి అని కోరుకుంటావు కదా. అలా ప్రార్థించుకుని బయటకు వచ్చిన తర్వాత ఎదురుకుండా ఒక పిచ్చిగాడు ఉంటాడు. అతనికి నిజంగా కాలిపోయి ఉండొచ్చు, నీకు సాయం చేయాలనిపించవచ్చు, కానీ నీ మనసు ఎందుకో ఒప్పుకోదు. అలాగే మన నిత్యావసర అవసరాల కోసం చెట్లని నరికేస్తున్నాం అంటే దేవుణ్ణి దర్శించుకుంటూ దేవుణ్ణి చంపేస్తున్నాం అన్నమాట. అలాగే ఒక మదర్ తెరీసా, ఒక వివేకానంద, ఒక జీసస్ క్రైస్ట్, ఒక అల్లా, వీరందరూ తమ తమ అవసరాలను వదులుకొని పక్కవారి సుఖాన్ని, పక్కవారి దుఃఖాన్ని తమదనుకొని తమ జీవితం మొత్తం సేవకే అంకితం ఇచ్చుకున్నారు. వారు దేవుని యొక్క ప్రతిరూపాలు. ఒక్కడు చెప్పు బాబు, దైవత్వం అంటే ఏంటి? తన గురించి తాను ఆలోచించకుండా పక్కవారి సంతోషం గురించి, పక్కవారి దుఃఖాన్ని పట్టించుకుని తన దుఃఖంగా బాధపడేవాడే అసలైన దేవుడు అంటారు కదా. చెట్టు పుట్టినప్పుడు ఏదో ఇస్తుంది, పెరిగేటప్పుడు ఏదో ఒకటి ఇస్తుంది, అలాగే చనిపోయేటప్పుడు ఏదో ఒకటి ఇస్తుంది. వృక్షో రక్షిత రక్షిత, మానవ సేవే మాధవ సేవ. ఇది తెలుసుకో బాబు అని ఆయన చెప్పగానే నాకు ఎక్కడ లేనంత జ్ఞానం వచ్చినట్టు అనిపించింది. ఆ తర్వాత నుంచి నాలో చాలా మార్పు వచ్చింది. కొంతమంది సంతోషించారు, కొంతమంది వ్యతిరేకించారు. ఎవరు ఏమనుకున్నా నాలో ఈ గర్వం మాత్రం చావదు. అవునా? ఏంటది? నీతో మాట్లాడుతుంటే చీకటి పడ్డ విషయం కూడా తెలియలేదురా. అవును, నా గురించి ఎందుకు పైకొచ్చావు? అవునరా, ఎవరో భారత్ అంటే నీకు కాల్ చేశారు. అవునా? ఏమన్నారు? మిత్రమా, ఈ చిత్రం కల్పితం కావచ్చు, ఈ పాత్రలు కల్పితం కావచ్చు, ఈ ప్రదేశాలు కల్పితం కావచ్చు, కానీ ఈ భావం మాత్రం కల్పితం కాదు. ఈ చీకటి ఈ చిత్రానికే కానీ మన దేశానికి తాకూడదు. కుల మత జాతి విభేదాలను అధిగమించి దేశ కీర్తితో ఒక అఖండ జ్యోతిని వెలిగిద్దాం. ఈ చీకటిని తొలగిద్దాం. ఇట్లు ఓ సగటు భారతీయుడు. జై హింద్. దేశం